కులాంతర వివాహాన్ని చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్ని మానసిక శారీరక దాడులకు గురి కాబడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళను రక్షించడానికి కులాంతర వివాహితుల పరిరక్షణ చట్టం ఒకటి అవసరమంటారా? అవసరమైతే ఆ చట్టాన్ని ఎవరు తేవాలని ఎవరు పోరాడాలి? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాంతర వివాహితులకు పరిరక్షించడానికి ఒక ప్రత్యేకమైన చట్టం మాత్రం ఖచ్చితంగా అవసరం. దీనికోసం కుల నిర్మూలన సంఘం గత కొన్నేళ్లుగా పోరాడుతుంది. ఈ చట్టం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటని అంటే, ఇటువంటి కేసులను ప్రత్యేకమైన కేసులుగా భావించాలి. ఇట్లాంటి దాడులు కానీ హత్యలు కానీ జరిగినప్పుడు కేవలం ఇప్పుడు అన్ని హత్యలలాగానే 302 సెక్షన్ పెట్టేసి మామూలుగా విచారించుకుంటూ వెళ్తున్నారు. అట్లా కాకుండా దీని ఒక ప్రత్యేకమైన సందర్భం. ఇది ప్రత్యేకమైన ఒక కక్షతోటి, కుల వివక్షతోటి లేదా మత వివక్షతోటి జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టాలంటే ఖచ్చితంగా దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం ఉంటుంది. ఇందులో ఈ చట్టం రావడం వల్ల ఏంటంటే ఆ కేసులను సత్వరంగా పరిష్కరించవచ్చు. ఆ చట్టంలో ఉండాల్సిన అంశాలను మేము ఒక ముసాయిదా చట్టం కూడా తయారు చేశాము. గతంలో ఉషా గారు ఉన్నప్పుడు కులాంతర వివాహితుల పరిరక్షణ కమిటీ అని ఒకటి వేసుకున్నాం. మేము దీని మీద చాలా పనిచేస్తున్నాము. అయితే దాంట్లో ఈ కేసులను ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా, ప్రత్యేక కోర్టు ద్వారా వీటిని పరిష్కరించి సత్వరమైన న్యాయం కనుక చేకూర్చినట్టయితే ఇటువంటి వాళ్లను, కులాంతర వివాహితులను ముట్టుకోవడానికి కూడా ఎవరైనా భయపడాలి. అటువంటి వాతావరణం కల్పించాలంటే ఒక ప్రత్యేకమైన చట్టం అవసరం ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు రావాలి. అట్లాగే హత్యలో డైరెక్ట్గా పాల్గొన్న వాళ్ళతో పాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, దీనిపై విద్వేషం రగిల్చిన వాళ్ళను కూడా సహనిందితులుగా చేర్చి వాళ్ళను కూడా విచారించి శిక్షించాలి. కఠినాతి కఠినంగా మనము కొన్ని శిక్షలు కనుక పడితే వీటిపై ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు కులాంతర వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు లేదా ఒక యువకులు సహజ సిద్ధమైన ఒక ప్రేమలో ఉన్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేది ఒక కరెక్ట్గా ఒక గైడెన్స్ లేదు ఇప్పుడు మన సమాజంలో. దానికోసం ప్రభుత్వమే కొన్ని జిల్లాల వారీగా కొన్ని ప్రొటెక్షన్ హోమ్స్ను ఏర్పాటు చేయాలి. ప్రొటెక్షన్ హోమ్స్ కనుక ఉంటే అందులో ఒక కౌన్సిలర్, ఒక మంచి శిక్షణ పొందినటువంటి ఒక కౌన్సిలర్ను, మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫు నుంచి ఒక కౌన్సిలర్ను కనుక పెట్టినట్లయితే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను కరెక్ట్గా కౌన్సిల్ చేసి వాళ్ళ పరిపక్వత ఎంత ఉంది, వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ పెళ్లికి అనుకూలంగా వాళ్ళు పెళ్లి చేసుకునే స్థాయిలో ఉంటే వాళ్ళను ప్రోత్సహించి, లేదంటే వాళ్ళను నచ్చజెప్పి వాళ్ళను ఆగమని చెప్పి కరెక్ట్గా గైడ్ చేసేటువంటి ఒక యంత్రాంగం అనేది ఉండాలి. అవన్నీ మనం ఈ చట్టం కనుక చేస్తే దీంట్లో అవన్నీ ఇంక్లూడ్ చేయవచ్చు. అది చాలా అవసరమైన పని కూడా అది. దాంతోపాటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఒకటే కాదు, ప్రొటెక్షన్స్ హోమ్స్, వరకట్నం కూడా అటువంటి ఏమైనా ఇన్వాల్వ్ ఉంటే వాటిని కట్టేటట్టుగా అన్ని విషయాలు దాంట్లో క్రోడీకరించడం ఒక సమగ్రమైన చట్టం అయితే ఖచ్చితంగా అవసరం ఉంది. మేము గతంలో అందరం కలిసి, వివిధ సంఘాల వాళ్ళం అందరం కలిసి లాస్ట్ ఎలక్షన్స్ కంటే ముందు రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలో ఈ డిమాండ్ను చేర్చమని చెప్పేసి మేము అందరికీ ఒక అప్లికేషన్ ఇచ్చాము. చాలామంది చాలా బ్రహ్మాండంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ఇందులో పెడతాము అట్లా అన్నారు. కానీ మరి చివరికి వచ్చే వరకు ఒక 2 పార్టీలు మాత్రమే వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఆ విషయాన్ని చేర్చారు. మిగతా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. అంటే వాళ్ళ రాజకీయ అవసరాలు, ఈరోజు రాజకీయాలన్నీ కూడా కులం పునాదుల మీదే నడుస్తున్నాయి. ఒక అభ్యర్థిని పెట్టాలన్నా, ఏం చేయాలన్నా కూడా మొత్తం ఓట్ బ్యాంక్ రాజకీయాలే నడుస్తున్నాయి. కాబట్టి కులాన్ని పట్టించుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాజకీయాలు లేవు. కాబట్టి ఇటువంటి సంఘాలే దానికి మీదేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా చట్టం అయితే చాలా అవసరము.